కష్టాలన్నీ వాళ్ళకి ప్రసాదాల్లా కనిపిస్తాయి. ఇప్పుడు భగవంతునితో మన బుద్ధి అనుసంధానం కావాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? ఇంట్లో కొంచెం రీల్స్ చూస్తే అవుతుందా? సినిమాకి వెళ్తే అవుతుందా? ఇంకేదైనా రెస్టారెంట్కి వెళ్తే అవుతుందా? ఎక్కడికి వెళ్తే అవుతుంది? గుడికి వెళ్తే అవుతుంది. సో మనం ఒక సనాతన ధర్మంలోనే గుడికి వెళ్ళడము అనేటటువంటిది ఒక బరువుగా భారంగా భావిస్తాం. ఇతర మతాల్లో చూడండి, నువ్వు ఏ రోజైతే గుడికి రావాలో ఆ రోజు రాకపోతే కుటుంబం నుంచి వెళ్ళేస్తావు అని చూస్తూనే ఉంటారు. శుక్రవారం ఏంటంటే చెప్పులు వలిగిపోతే, మీరు భారతదేశంలో ఎక్కడికైనా వెళ్ళండి చెప్పులు వలిగిపోతే అంతే. పేరు మనకు అనవసరం, ఆదివారం అయిందంటే వందల మంది గొర్రెల్లా వెళ్ళిపోతుంటారు. ఇక్కడికి వెళ్తామో మనకు అనవసరం. మనము ఆది శుక్ర సోమ ఏ వారమైనా సరే ఇంట్లోనే ఉంటాం. ఇల్లే మనకి దేవాలయం. భాగవతంలో ఇల్లు ఏమన్నా తెలుసా? గృహం అందకూపం. గృహం ఏంటి? అందకూపం అని అన్నారు అన్నాడు భాగవతంలో, శ్రీమద్ భాగవతంలో. మధురేణ కృష్ణే పరతో సతోవా మితో విపత్యేత గృహవ్రతాన అధాత గోపీర్విషితం తమిశ్రం పునః పునశ్చర్వితచర్వనానా మరి శ్రీమద్ భాగవతం అన్నారు. ఏదో ఒక విధంగా భగవంతునితోని మనం అనుసంధానం కావడానికి ప్రయత్నం చేయాలి. నీ ప్రయత్నం ద్వారా, ఇతరుల యొక్క ప్రోత్సాహం ద్వారా ఏదో ఒక విధంగా సంబంధం పెట్టుకున్నావు భగవంతుడితో. ఒకవేళ అట్లా పెట్టుకోలేదనుకోండి, ఏం జరుగుతుందంట అంటే అధాత్త గోపీర్ విషితం తమిష్టం. మన ఇంద్రియ సుఖాల గురించి నోటి నాలుగుకి తినడం ఇష్టం, చెవులకి అడ్డమైన మ్యూజిక్ వినడం ఇష్టం, ఓకే, కాళ్ళకి ఎక్కడ పడితే ఇక్కడ తినడం ఇష్టం, జననేంద్రియాలకి ఇంకా ఇంకొక ఇష్టం, ఓకే. సో ఈ వీటిని సుఖపెట్టుకోవడానికే వాడు ప్రయత్నిస్తూ ఉంటాడు. అదాత్త గోపి విషితం తమిష్టం, ఓకే. ఈ వీటిని సుఖపెట్టుకునే క్రమంలో ఘోరమైనటువంటి నరకాల్లో పడిపోతూ ఉంటాడు, మహాపాపాలు చేస్తుంటాడు. ఒకవేళ కనుక ఏదో ఒక విధంగా భగవంతునితో అనుసంధానం కాకపోతే ఈ